హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 8 జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా గైస్ ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th మే అయితే స్టార్ట్ కాబోతోందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో మే 13th, 14th అండ్ ఈ 2 డేస్లో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మే 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా మే 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది మే 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. చూడండి, మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి. 2021 నుండి 2022 మే వరకు కూడా ఎవరికైతే 12 నెలల కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం 200 రూపీస్ ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దానికి 200 పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ లేదు మాకు 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు పంపించండి. అండ్ ప్రజెంట్ మే మంత్ వరకు కూడా, మే 2022 వరకు కూడా మనకి 2021 to 2022 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా. ఫాలో అవుతూ ఉండండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ దేశం ఒకే వరుసలో ఏకతాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని 5 రోజుల్లోనే పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి మన ఇండియా. చూడండి, దానికి సంబంధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ అండ్ రోడ్ వ్యూ అనమాట. ఇది నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, దీన్ని NHAI అంటారు. ఇది కొత్త రికార్డుని అయితే సృష్టించింది. ఒకే వరుసలో అంటే వరుసగా ఏకతాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని 5 డేస్లో కంప్లీట్ చేసింది. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ అనౌన్స్మెంట్ చేశారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ను, రోడ్డు నిర్మాణ ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో అమరావతి నుంచి అకోలా వరకు కూడా నేషనల్ హైవే 53పై ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మొత్తం 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డును 105 గంటలు 33 నిమిషాల్లో కంప్లీట్ చేసింది. ఓకే, అంటే దీంతో అతి తక్కువ టైంలో 75 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం జరిగిందనమాట. అండ్ ఎప్పటి వరకు ఈ రికార్డు ఖత్తర్కి చెందిన పబ్లిక్ వర్క్స్ అథారిటీ ASHDHEL పేరుపై ఉండేది. 2019 ఫిబ్రవరి 17న ఆల్ ఖర్ ఎక్స్ప్రెస్ వేపై 75 కిలోమీటర్ల రోడ్డును ఈ ఖత్తర్కి చెందిన అథారిటీ నిర్మించింది. ఆ రికార్డుని ఇప్పుడు మన ఇండియా అయితే క్రాస్ చేయడం జరిగిందనమాట. తర్వాత సెకండ్ వన్, రెపో రేటును ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచేందుకు ద్రవ్య పరిపతి సంఘం ఏకగ్రీవంగా అంగీకరించినట్లుగా RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ద్రవ్య పరిపతి సంఘాన్ని మానిటరీ యూనియన్ అంటారు. ఓకే, ఇది అండర్ RBI కింద పనిచేస్తుంది. అయితే ఆన్సర్ వచ్చేసి 50 పాయింట్లు అండి. ఇక్కడ మీరు ఫోటోలో శక్తికాంత్ దాస్ గారిని చూడొచ్చు. ఆయన ప్రజెంట్ RBI గవర్నర్. బ్యాంకు వడ్డీ రేట్లు ఇప్పుడు ఇంకా పెరుగుతాయండి.
రెపో రేట్ను పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు పెంచిందనమాట. సో ఆల్రెడీ నేను చెప్పా బేసిస్ పాయింట్లు అంటే ఏంటి, అసలు రెపో రేట్ అంటే ఏంటంటే, రెపో రేట్ అంటే సో బ్యాంకులు విధించే వడ్డీనే మనం రెపో రేట్ అని పిలవచ్చు ఈజీగా. అండ్ ద్రవ్య పరిమితి సంఘం ఏకగ్రీవంగా అంగీకరించింది. 50 బీపీఎస్ పెంపుతో రెపో రేటు 4.90% చేరుకుంటుంది. రెపో రేట్ను పెంచడం వల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయి. సో ప్రప్రథమంగా బ్యాంకుల ద్వారా మనకు వచ్చేవైతే డబ్బులు ఉంటాయి, వాటి ద్వారా లోన్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటికి విధిస్తున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది పెరుగుతుంది ఇప్పుడు. సో పెంచిన రేట్లు అనేవి ప్రతి దాని మీద ఎవరైతే బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని బ్యాంకులకి ఈఎంఐలు కడుతున్నారో వాళ్ళందరికీ కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. అండ్ ఈసారి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ప్రస్తుతానికి అదుపులో ఉన్నందున 2022-23 సంవత్సరానికి ద్రవ్యోల్బణం 6.7% ఉంటుందని ఆర్బీఐ ఈరోజు ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ను మరింత పెంచడం కోసం యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్తో క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేయబోతోందన్నమాట. ఈ విధానాన్ని రూపే కార్డులతో ప్రారంభించబోతున్నట్లుగా ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. సో ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐని మెర్జ్ చేయడం ద్వారా, కలపడం ద్వారా కస్టమర్లకు మరింత సులువైన రీతిలో పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కావాల్సిన వ్యవస్థను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని ఆర్బీఐ చెప్తోంది. ఈ కొత్త విధానానికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. అంటే క్రెడిట్ కార్డుతో యూపీఐని అనుసంధానం చేసే ప్రక్రియను ఇంకొంచెం మెరుగుపరచాలనేది చెప్తోంది. తర్వాత థర్డ్ వన్, సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండి. ఓకే, చూడండి, విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్లో 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఫస్ట్ ఇండియన్గా ఆయన ఘనత సాధించాడు. క్రీడారంగానికి చెందిన స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు మాత్రమే కోహ్లీ కన్నా ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు కలిగి ఉన్న వ్యక్తి. అంటే వరల్డ్ వైడ్గా టాప్ 3 అనమాట. సో స్పోర్ట్స్లో అండ్ ఆల్ ఓవర్ మన ఇండియాలో టాప్ 1లో మాత్రం విరాట్ కోహ్లీ. తర్వాత ఫోర్త్ వన్, ప్రపంచంలో అత్యధిక మధుమేహ బాధితులు ఉన్న దేశాల్లో భారతదేశం స్థానం ఎంత? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి 2nd ప్లేస్ అండి. 2 వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం. దేశంలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్న వేళ టైప్ 1 మధుమేహంపై భారత వైద్య పరిశోధన మండలి, దీన్ని మనము ఐసీఎంఆర్ అంటాము, సో ప్రజలను అప్రమత్తం చేసింది. ఏమని? మధుమేహం గురించి. సో మధుమేహ బాధితులపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిందని చెప్తోంది. తీవ్ర వ్యాధి బారిన పడడం, మరణాల రేటు వారిలోనే ఎక్కువగా ఉందంట. అంటే ఎవరికైతే మధుమేహం ఉందో వాళ్ళల్లోనే కరోనా డెత్స్ ఎక్కువగా నమోదయ్యాయట. అండ్ ఈ నేపథ్యంలో మధుమేహం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలతో పాటు వ్యాధి నియంత్రణకు అనుసరించాల్సిన చర్యలపై తాజాగా కొన్ని గైడ్లైన్స్ను ఐసీఎంఆర్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలోనే ఇది ఎక్కువగా కనిపిస్తోందట, మధుమేహం టైప్ 1 అనేది. సో ఐసీఎంఆర్ ఫుల్ ఫామ్ ఇంగ్లీష్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఒక బయోమెడికల్ పరిశోధన, సూత్రీకరణ, సమన్వయం, ప్రమోషన్కి సంబంధించి ఇండియాలో స్వతంత్ర సంస్థ. ఇది ప్రపంచంలోనే పురాతన అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థల్లో ఐసీఎంఆర్ కూడా ఒకటి. అండ్ ఐసీఎంఆర్ రిలీజ్ చేసిన కొన్ని కీ పాయింట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ఈ కీ పాయింట్స్. సో ప్రపంచంలో అత్యధిక మధుమేహ బాధితులు ఉన్న దేశాల్లో భారత్ 2nd ప్లేస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6గురిలో మధుమేహంలో ఒకరు భారతీయులే ఉన్నారట. 2019లో మధుమేహం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో గడిచిన 3 దశాబ్దాల్లో మధుమేహం కేసుల సంఖ్యలు 150% పెరిగాయట. అన్ని వయసుల వారికి దీని ముప్పు ఉన్నప్పటికీ అత్యధికంగా 10 నుంచి 14 ఏళ్ళ పిల్లల్లోనే ఎక్కువగా ఇది బయటపడుతోందట. ప్రతి లక్ష జనాభాలో 4.9 కేసుల్లో టైప్ 1 మధుమేహమే కనిపిస్తోంది. టైప్ 1 మధుమేహం బారిన పడిన వారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్సులిన్ తీసుకోవడంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి. 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో టైప్ 2 మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో జీవనశైలి మార్పులు ఎంతో ఇంపార్టెంట్. ఆహారాన్ని సమతూకంలో తీసుకోవాలి. శారీరక శ్రమ పెంచడం వల్ల స్థూలకాయాన్ని నివారించవచ్చని ఐసీఎంఆర్ వాళ్ళు అయితే చెప్తున్నారండి. తర్వాత 5th వన్, కేంద్ర క్యాబినెట్ వరి క్వింటాల్ కనీస మద్దతు ధరను ఎన్ని రూపాయలు పెంచుతూ ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి 100 రూపాయలండి. అన్నదాతలకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే 2022-23 ఈ ఖరీఫ్ సీజన్కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధరను పెంచిందనమాట. కనీస మద్దతు ధరను పెంచింది. అండ్ ఈ మేరకు బుధవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 పంటలకు మద్దతు ధరను పెంచేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేసింది. సో ఆ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు మీడియాకి అనౌన్స్ చేశారు. అందులో కొన్ని కీ పాయింట్స్.
సాధారణ వరి క్వింటాల్ కనీస మద్దతు ధరను 100 రూపాయలకు పెంచారు. దీంతో క్వింటాల్ ధర వచ్చేసి 2040 రూపాయలకు చేరింది. నువ్వులు కనీస మద్దతు ధర క్వింటాల్పై 523 పెంచారు. పెసర్లపై 480 క్వింటాల్కు ఎంఎస్పి పెంచారు. పొద్దుతిరుగుడు విత్తనాలు కనీస మద్దతు ధర క్వింటాల్ను 385కు పెరిగింది. మినుములపై మద్దతు ధర 300, మధ్య రకం పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్ 354, సోయాబీన్ మద్దతు ధర క్వింటాల్ 350, కందులు మద్దతు ధర క్వింటాలు 300కు పెంచడం జరిగింది. అండ్ హైబ్రిడ్ జొన్నల మద్దతు ధర క్వింటాల్ 232, సజ్జల కనీస మద్దతు ధర క్వింటాల్ 100 రూపాయలు, మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్ 92 రూపాయలు. ఓకే, ఇవి చెప్పడం అంతా ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంటే. తర్వాత వచ్చేసి ఎవరికి ఇంపార్టెంట్ ఎంత అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అండ్ సైన్స్కి సంబంధించిన వాళ్ళకి కూడా మార్కెటింగ్ కావచ్చు ఇలాంటి వాటి మీద చాలా ఇంపార్టెంట్గా వీటిలో క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత 6th one, కీలకమైన రవాణా సహకారంపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే వియత్నాం అండి. సో ప్రజెంటు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వియత్నాం పర్యటనలో ఉన్నారనమాట. అందులో భాగంగా లాజిస్టిక్స్ అంటే రవాణా సహకారంపై వియత్నాంకి మనకి అతిపెద్ద కీలకమైన ఒప్పందం జరిగింది. సో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల పర్యటనలో ఉండగా ఈ పర్టికులర్ ఒప్పందం జరగడం జరిగిందనమాట. సో ఈ పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ అండ్ జనరల్ జియాంగ్లు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో ఇరు దేశాల మధ్య రవాణా సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. 2030 నాటికి ఇండియా వియత్నాం సంయుక్త రక్షణ భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశారంటే 2030 నాటికల్లా వియత్నాము భారతదేశం కలిసి ఏమేమి చేయబోతోంది, ఎలా పని చేయబోతోంది అనే దాని మీద అవగాహన పెంచారు. తర్వాత 7th one, బ్రిటిష్ కౌన్సిల్, గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ కౌన్సిల్ యొక్క ఇండియా యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ అండి. చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండియా. ఈయన వర్ధమాన కళాకారుల మధ్య సహకారాన్ని అంటే ఇప్పుడిప్పుడు వస్తున్న ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళ మధ్య సహకారాన్ని పెంచడం కోసం బ్రిటిష్ కౌన్సిల్కి చెందిన ఇండియన్ యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్ ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అనొచ్చు లేదా ఈ పర్టికులర్ కార్యక్రమం అనొచ్చు, దీనికి అంబాసిడర్గా సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అయితే నియమితులు కావడం జరిగిందండి. సో భారతదేశ స్వాతంత్రం యొక్క 75వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకొని సంస్కృతి అంటే కల్చరల్ సీజన్ అధికారికంగా మన ఇండియాలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ జాన్ థామస్ అండ్ బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ బార్బరా విఖామ్ ద్వారా ఆయన ఈ పర్టికులర్ కల్చర్ సీజన్ అనే దాన్ని స్టార్ట్ చేస్తూ ఈయన అంబాసిడర్గా అనౌన్స్ చేశారు. తర్వాత 8, నేత్ర పోర్టల్ మరియు మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి శ్రీమతి నిర్మలా సీతారామన్ అండి. చూడండి, కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఐకానిక్ డేలను అయితే ఈరోజు స్టార్ట్ చేశారు. అందులో భాగంగా నేత్ర ఫుల్ ఫామ్ న్యూ ఈ ట్రాకింగ్ అండ్ రిమోట్ అడ్మినిస్ట్రేషన్ పోర్టల్ను అండ్ ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెంట్ స్కీమ్ ఐడియాస్ కోసం ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఆమె స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో నేత్ర పోర్టల్ అనేది పర్టికులర్గా అడ్మినిస్ట్రేషన్ని ట్రాకింగ్ చేయడానికి పనిచేసే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. తర్వాత 9, ఏ దేశం పర్యావరణ పనితీరు సూచిక 2022ను తిరస్కరించింది? ఓకే, మనం యాక్చువల్గా June 7న మనకి సంబంధించిన ఈపీఐ అంటే ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022 రిలీజ్ అయింది. అందులో మన దేశం యొక్క ర్యాంకు 180గా ఉంచింది, అంటే అదే లాస్ట్ నెంబర్ అనమాట. సో దీన్ని యోల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ల్యాండ్ పాలసీ అండ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, కొలంబియా యూనివర్సిటీ ఇటీవల దీన్ని రిలీజ్ చేశాయి June 7న. అయితే సో ఇందులో భారతదేశాన్ని 180లో ఉంచడము, మన పొరుగు దేశాల్లో ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ అండ్ బంగ్లాదేశ్ని కొంచెం బెటర్ పొజిషన్లో ఉండడం, సో ఇవన్నీ చూసిన భారత్ అసలు పర్యావరణంలో మేము తీసుకుంటున్న చర్యలు చాలా మెరుగైనవిగా ఉన్నాయి, మా ఓన్ ఇండెక్సెస్లో మేము చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాము, బట్ మీరు ఎందుకు మమ్మల్ని తగ్గించి ఇచ్చారు, కాబట్టి మేము స్వాగతించము, మీ యొక్క ఇండెక్స్ని మేము అసలు ఒప్పుకోము అనేసి భారతదేశం అయితే తిరస్కరించడం జరిగిందనమాట. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత 10, పరిశ్రమలు అధునాతన సాంకేతిక రంగాలలో సహకారంపై భారతదేశం ఏ దేశం మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. సో ఇండస్ట్రీస్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీలో హెల్ప్ చేసుకోవడం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. సో ఈ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తరువాతనే ఈ ఒప్పందం అనేది అమల్లోకి రావడం జరుగుతుందన్నమాట. దానికి మళ్ళీ పర్టికులర్గా ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ అనౌన్స్మెంట్ చేస్తుంది.
ఓకే. అండ్ ఇదే కాకుండా ఇంకొన్ని కీలక ఒప్పందాలను నిర్ణయాలను ఆమోదించారు. అవేంటో ఒకసారి చూద్దాము. నవల మ్యాగ్నెటిక్ అండ్ టోపోలాజికల్ క్వాంటమ్ మెటీరియల్స్ రంగంలో శాస్త్రీయ సహకారం కోసం ఇండియా జర్మనీల మధ్య ఒప్పందానికి ఆమోదించారు. పట్టణ నీటి భద్రతలో టెక్నాలజీ సహకారం కోసం ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదించింది. ఆరోగ్య రంగంలో ఇండియాకు సహాయం చేయడం కోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య జరిగిన ఒప్పందాలకి కేబినెట్ ఆమోదించింది. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, జపాన్ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేటరీ సైన్సెస్ ఇండియా మధ్య సహకార మార్గదర్శకాలను ఏర్పాటు చేసేందుకు కుదిరిన అవగాహన ఒప్పందాన్ని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ NSILకు 10 ఇన్ ఆర్బిట్ కమ్యూనికేషన్ శాటిలైట్లను బదిలీ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 11, అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్ ఎవరు అంటే మిథాలీ రాజ్ అండి. ఓకే, ప్రజెంట్ ఆమె మన ఉమెన్స్ క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె మొత్తం అన్ని ఫార్మెట్ల క్రికెట్కి ఆమె రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగిందండి. అండ్ 23 ఏళ్ల పాటు ఆమె మన ఇండియా క్రికెట్కి సేవలు అందించారు. అండ్ క్రికెట్లో అన్ని ఫార్మెట్ల నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆమె అనౌన్స్ చేశారు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్గా ఆమె పేరుతో రికార్డు ఉంది. ఇండియా తరపున మిథాలీ మొత్తం 232 మ్యాచ్లు ఆడారు. అండ్ 50.68 సగటుతో ఆమె 7,805 రన్స్ స్కోర్ చేశారు. 1999 జూన్లో మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యారు. ఐర్లాండ్తో జరిగిన వన్డేలో ఆమె తన యొక్క కెరీర్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈమె గురించి ఇంకా మీరు మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఎవరైతే ఈ మంత్ కరెంట్ అఫైర్స్ బై చేస్తారో వాళ్ళు మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ 12, భారత మహిళల క్రికెట్ జట్టు నూతన కెప్టెన్ ఎవరు? ఇప్పటివరకు కెప్టెన్గా ఉన్న మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ ప్లేస్లో కొత్త కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ని అయితే నియమించడం జరిగింది. ఆమె ఫోటో మీరు ఇక్కడ చూడొచ్చు. భారత మహిళల క్రికెట్ జట్టు నూతన కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ అయితే ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్కి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు కదా. ఆ మేరకు సెలక్షన్ కమిటీ ఈరోజే ఒకరిని సెలెక్ట్ చేయడము, అనౌన్స్మెంట్ చేయడం అన్నీ జరిగిపోయి. శ్రీలంక పర్యటనకు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో వన్డే, T20 జట్లు వెళ్తాయి. జూన్ 23 నుంచి దంబులాల్లో శ్రీలంకతో టీమిండియా 3 T20 మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి క్వాండీలో 3 వన్డేలు ఆడుతుంది. అండ్ భారత మహిళల T20 జట్టును అండ్ భారత మహిళల వన్డే జట్టు ఎవరికైనా వాళ్ళు ఎవరెవరు అందులో ఉన్నారు, ఎవరెవరు ఈ పర్టికులర్ మన ఇండియా 2 టీంల్లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దాని గురించి చదవడం అంతే హైలైట్ టాపిక్ కాదు ఇక్కడ, అందుకని చెప్పట్లా. అంటే మిగతా క్రికెట్ ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చదువుతారని. తర్వాత 13, చెస్ ఒలింపియాడ్కు డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్గా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి గోపకుమార్ సుధాకరన్. ఈయనే గోపకుమార్ సుధాకరన్. ఓకే, చూడండి, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ గోపకుమార్ సుధాకరన్ 44వ చెస్ ఒలింపియాడ్కు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్బిటర్గా నియమితులు కావడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, 44వ చెస్ ఒలింపియాడ్కు. ఇది చెన్నైలోని వచ్చే నెలలో జరగబోతుంది, అంటే జూలైలో. కాబట్టి దీనికి డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్గా గోపకుమార్ సుధాకరన్ గారిని అయితే నియమిస్తూ అంతర్జాతీయ చెస్ సంస్థ ఫిడే నియమించింది దీన్ని. అండ్ చెస్ ఒలింపియాడ్ యొక్క రాబోయే 44వ ఎడిషన్ జూలై 28 నుండి ఆగస్టు 10 వరకు కూడా మహాబలిపురంలో జరగాల్సి ఉంది. గోపకుమార్ అండర్-12 కేరళ ఛాంపియన్ అండి. ఓకే, చెస్లో గోపకుమార్ ఎయిర్ ఫోర్స్లో 300 మీటర్ల స్టీఫుల్ చేజ్ అండ్ క్రాస్ కంట్రీలో బంగారం, రజత పథకాలు కూడా గెలుచుకున్నారు. అతను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అర్హత కలిగిన సాంకేతిక అధికారి. అండ్ ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అనేది ముఖ్యమైన చెస్ మ్యాచ్లలో మధ్యవర్తిగా వ్యవహరించగలిగే వ్యక్తి అనమాట. మీరు చెస్ ఆడేటప్పుడు మధ్యన ఒక వ్యక్తి ఉంటారు, మీరు గమనించండి, ఒక్కోసారి సైడ్ని కూడా ఉంటారు, అతను ఆర్బిటర్ అంటారు అనమాట, అంతే మధ్యవర్తి. ఓకే, అలాంటి బిరుదు ఫిడే అయితే ఇతనికి ఇచ్చింది. ఇప్పుడు దీనిని 1951లో ఈ పర్టికులర్ బిరుదును ఫిడే అయితే ఏర్పాటు చేసింది. తర్వాత 14, తొలి మహారాష్ట్ర ఇంటర్నేషనల్ ఓపెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ టైటిల్ విజేత ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఫరూక్ అమోనాటోవ్. తొలి మహారాష్ట్ర ఇంటర్నేషనల్ ఓపెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్లో తజికిస్తాన్కి చెందిన టాప్ సీడ్ అంటే టాప్ ప్లేయర్ అయిన ఫరూక్ అమోనాటోవ్ భారత్కి చెందిన అర్జున్ కళ్యాణ్, బెలారసియన్ అలెగ్జాండ్రోవ్లను ఓడించి ఫరూక్ అమోనాటోవ్ అయితే ఈ మహారాష్ట్ర చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్లో గెలుచుకున్నారు. అయితే 15, ప్రపంచ బ్రెయినీ ట్యూమర్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి జూన్ 8 అండి. ప్రతి సంవత్సరం జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సెలబ్రేట్ చేస్తారనమాట. అండ్ దీన్ని ప్రపంచ మెదడు కణితి దినోత్సవం అని కూడా చెప్పొచ్చు తెలుగులో అయితే.
దీని ఉద్దేశం ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన సమస్య గురించి ప్రజలు తెలుసుకోవాలి, దాని మీద అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. సో యాక్చువల్గా ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని ఫస్ట్ టైం 2000వ సంవత్సరంలో జరిపారు. దీన్ని జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ స్టార్ట్ చేసింది. మెదడు కణితి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ పనిచేస్తూ ఉంటుంది ఈ సంస్థ. తద్వారా ఎక్కువ మంది వ్యక్తులు ఈ వ్యాధి లక్షణాలను తెలుసుకుంటారు, దాని చికిత్సను సకాలంలో పొందుతారు. బ్రెయిన్ ట్యూమర్ రోగులకు వారి కుటుంబాలకు గౌరవ సూచకంగా ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మెదడులో అసాధారణ కణాలు పెరగడం ప్రారంభిస్తాయి. దీన్నే బ్రెయిన్ ట్యూమర్ అంటాం. అంటే మెదడులో కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు ఒక గడ్డలా ఏర్పడుతుంది, అది బ్రెయిన్ ట్యూమర్గా మారుతుంది. అండ్ ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి టుగెదర్ వీఆర్ స్ట్రాంగర్, కలిసి మనం బలంగా ఉన్నాం అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది గైస్ ఈరోజు చాలా ఎక్కువ మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి టైం అయితే ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఈరోజు క్విక్ రివ్యూ ఉండదు, అది మీరు గమనించండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి.